చాలా రకాల ఫోబియాస్ గురించి మనం వింటున్నాం, కానీ ఈ నోమోఫోబియా అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వింటే అంటే ఏంటి? నోమోఫోబియా మీకు ఉందా అంటే ఏం చెప్తారు? అసలు నోమోఫోబియా అంటే సెల్ ఫోన్ దగ్గర లేకపోవటం వల్ల ఏర్పడే ఒక రకమైన భయము లేదా ఆందోళనని మనం నోమోఫోబియా అంటున్నాం. ఇది ఎప్పుడు వస్తుంది అంటే దీనివల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ కావాలి అని కనుక డిస్కస్ చేస్తే, నోమోఫోబియా అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఫోన్ దగ్గర లేకపోతే వచ్చే ఒక భయము లేకపోతే ఆందోళన అనుకోండి. మరి అదెలా అంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫోన్ మర్చిపోయి వెళ్తాం, కానీ అరే ఇంటికి వచ్చాక చూసుకోవచ్చు కదా అన్న ఒక ఫీలింగ్ లేకుండా ఫోన్ మర్చిపోయాము అనేది వాళ్ళకి ఇంటర్నల్గా ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఏ ఫోన్లు వస్తాయో ఏమో, ఎవరితో మాట్లాడాల్సి వస్తుందో ఏమో, లేకపోతే ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయి, అటెండ్ చేయకపోతే బాస్ ఏమైనా అంటారు, లేదు మెసేజెస్ వస్తాయి రిప్లై ఇవ్వాలి అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వాళ్ళకి ఏముంటుంది అంటే, ఈ ఫోన్ మర్చిపోవటం వల్ల మనకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో వాటిని మనం ఫేస్ చేయగలుగుతామో లేదో అన్న ఒక ఇన్సెక్యూరిటీ. బ్యాటరీ అయిపోయింది, ఛార్జ్ చేసుకోవటానికి మనకు అక్కడ ఫెసిలిటీ లేదు. సరే బ్యాటరీ అయిపోయింది కదా అని చెప్పేసి మన మైండ్ ఊరుకోదు, అది అయిపోయింది, సెల్ ఫోన్ పని చేయట్లేదు, దీనివల్ల ఏ అనర్థం జరుగుతుందో ఏమో. సరే నెక్స్ట్ వస్తే సిగ్నల్స్ లేకపోవటం వల్ల మనం ఫోన్ అటెండ్ చేయలేము, ఫోన్ చేయలేము, మనము ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి పాస్ చేయలేము, వేరే వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనము రిసీవ్ చేసుకోలేము. అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఒక రకమైన భయము, టెన్షన్ అనేది వస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా బ్యాటరీ లేకపోవడం, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ మిస్ చేయటం, లేకపోతే సిగ్నల్స్ లేకపోవటం, అప్పుడప్పుడు డేటా అయిపోతుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు, ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా మనము ఫోన్ని విరివిగా వాడటానికి అవకాశం అనేది ఉండదు. అలాంటప్పుడు ఈ టెన్షన్ అనేది వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో దీన్నే మనము నోమోఫోబియా అంటున్నాం. కానీ మరి దీని లక్షణాలు ఇలా ఉంటే మరి దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? చిన్నగా మన మైండ్ని మనం ట్రైన్ చేసుకోగలగాలి వాటి కోసం. డేలో ఒక 1 అవర్ మనం ఫోన్ లేకుండా ఉండగలగటం ప్రాక్టీస్ చేయాలి. లేదు ఒక వీక్ తీసుకోండి, వీక్లో ఒక హాఫ్ డే ఫోన్ లేకుండా మనము ఉండటానికి ట్రై చేయాలి. తర్వాత పడుకునే ముందు ఒక 1 అవర్ ముందనండి, పొద్దున్న లేచిన తర్వాత ఒక 1 అవర్ అనండి, ఫోన్ లేకుండా మనం ఉండగలగటం అనేది, బెడ్రూమ్లో ఫోన్ తీసుకెళ్లకుండా ఉండటం అనేది, ఎర్లీ అవర్స్లో ఫోన్ని చూడకుండా ఉండటం అనేది, అంటే మనకి వీలైనంత వరకు ఫోన్ని అవాయిడ్ చేస్తే ఎంతవరకు మనము ఉండగలుగుతాము అనేది చూసుకొని, దాంతో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కనుక మెయింటైన్ చేస్తూ దాంతో కొంత డిస్టెన్స్ని కనుక మెయింటైన్ చేయగలిగితే ఈ ప్రాబ్లం నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.